ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన, ఆలోచింపచేస్తూ పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటున్న దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని బయలుపరచబడుట గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. స్నేహితులారా, ప్రతి మనిషి జీవితంలో నెమ్మది, సమాధానమును, ఐక్యతను, ప్రేమను, సంబంధాలను, విలువలను కాపాడుకోగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ వాటిని పాడు చేసేటటువంటి పరిస్థితులు, వ్యక్తులు అనేటటువంటి వారు తప్పక ప్రతి వ్యక్తి చుట్టూ అనుదినము మనందరి జీవితాలలో ఉంటారు అనేది చెప్పక తప్పదు. అంతేకాకుండా మనందరము మన జీవితాలలో తప్పక వాటిని ఎదుర్కోవలసినటువంటిదే. కానీ ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ఎవరితో మనం మాట్లాడుచున్నాము, ఎలాంటి వారు మనతో మాట్లాడుచున్నారు, దాని యొక్క ప్రయోజనం ఏంటి, దాని యొక్క ప్రమాదము ఏంటి అని గ్రహించాల్సినటువంటి అవసరత, గ్రహించాల్సినటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిలో ఉంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇతడు ఎవరు లేదా ఈమె ఎవరు, వారి స్థాయి ఏంటి, నాతో వారికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఈ వ్యక్తి నాతో మాట్లాడుచున్నాడు, ఈ వ్యక్తి మాట్లాడడం వలన నాకు ప్రయోజనం ఏంటి, ఈ వ్యక్తి మాటలు ఏమి ఆశపడుతున్నాయి, ఈ వ్యక్తి మాటల్లోని ఆంతర్యం ఏంటి అనే విషయాలను గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేటటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకనగా మానవ చరిత్రలో అత్యంత ఆనందభరితమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి సంబంధాలు, పవిత్రమైనటువంటి జీవితము, కలుషితము కల్మషము లేని ప్రేమతో బ్రతుకుచున్నటువంటి మానవుల మధ్యలో చెడు, చీకటి, అనుమానము, అబద్ధాలు, అపార్థాలు, అపోహలు కల్పించేటటువంటి ఒక ఓర్వలేని తనము కలిగిన స్వార్థపరుని యొక్క ఆ అసూయ ద్వేషములకు బలైపోయినటువంటి జీవితానికి దారితీసిన సంఘటన ఇక్కడ ఉత్పన్నమైనట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు మీరు చూడండి. మొదటిది, ఇది నిజమా? రెండవది, అక్కడ తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఈ చెట్ల పండ్లలో దేన్నైనా తినకుమన్నాడా? అనగా దేవుడు ఈ చెట్ల పండ్లలో తినొద్దు అనే చెప్పినటువంటి సందర్భం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో మన జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఏంటంటే, మనము దేనిని గుర్తించగలుగుతున్నాము. ఈరోజు సృష్టి యావత్తులో మంచుంది, చెడు ఉందండి. ప్రతి వ్యక్తిలో మంచుంది, చెడు ఉందండి. ప్రతి వ్యక్తి స్వార్థపరుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తి ప్రోత్సహించగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు.
కానీ వింటున్నా, మాట్లాడుచున్న పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఆ పరిస్థితి ఏమై ఉన్నది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమే స్నేహితులారా, ఈరోజు ఎన్నో వ్యవస్థలు, ఎన్నో సంస్థలు, ఎంతో మంది కుటుంబాలు లేదా ఎంతోమంది వ్యక్తులు ఈరోజు పాడు చేయబడుతున్నారు. కపటముతో, ద్వేషముతో, అసూయ, పగ, ప్రతీకారాలతో నింపబడుతున్నారు. ఎందుకు విఘాతములు కలుగుతూ ఉన్నవి? ఎందుకు మానవుడు తన జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నాడు, తాను ఆనందంగా జీవించలేకపోతున్నాడు అని వాటికన్నిటికీ కేంద్రము మనం ఆలోచించాల్సింది ఉదయకాలంన ఏంటంటే, మనము దేనిని అనుసరిస్తూ ఉంటున్నాం, ఎవరిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం, ఏ వ్యక్తి మాటలు వింటున్నాం, ఆ వ్యక్తి యొక్క స్థాయి ఏంటి, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ఏంటి, ఆ వ్యక్తి అనుసరిస్తున్న విధానం ఏంటి, ఆ వ్యక్తులలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వ లక్షణాలు ఏంటి, లేదా ఆ వస్తువు యొక్క లేదా ఆ పదార్థం యొక్క పరిస్థితి ఏంటి, దాని ప్రయోజనం ఏంటి అని గ్రహించలేనటువంటి పరిస్థితులలో మనం ఉండి ఉండవచ్చు. ఏమో తెలియదు ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉందో. కానీ ఉదయకాల సమయమున దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు గుర్తించడం నేర్చుకో. ఎవరు మాట్లాడితే వారితో మాట్లాడి అంగీకరించడము, రెస్పాండ్ కావడం మంచిది కాదు. ఎవరు పడితే వారితో నీవు అనుసరించడం, ఏది పడితే దాంతో జీవితాన్ని గడుపుకోవడము అనేది మంచిది కాదేమో. అది నీ జీవితాన్ని పాడు చేస్తుండొచ్చు, లేదా నీ విలువను పాడు చేస్తూ ఉండవచ్చు, లేదా నీ శరీరాన్ని పాడు చేస్తూ ఉండవచ్చు, లేదా నీకున్నటువంటి జీవిత లక్షణాలను పాడు చేస్తూ ఉండవచ్చు. అందుకే ఉదయకాల సమయమున దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మనము ఎలాంటి వాటిని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం, అవి ప్రయోజనకరమైనయా, హానికరమైనయా, అవి మనకు ఉపయోగకరమైనయా, ఎలాంటివి? ఈరోజు మన విలువ కోల్పోవడానికి ఏంటి? ఈరోజు భార్య భర్తల మధ్యన, పిల్లల తల్లిదండ్రుల మధ్యన, అత్త మామల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, ఇదిగో ఒక్కటిగా కలిసి ఉండేటటువంటి జీవితాల మధ్యన ఎన్ని అపోహలు సృష్టించేవారు ఉన్నారు. వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నిజమా అని అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ అపోహలు సృష్టించేటటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే, తేనె కంటే తియ్యంగా ఉంటాయంట. మనల్ని మైమర్పించేటటువంటి స్థితికి తీసుకొని వెళ్తాయండి. ఇక్కడ ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు ఇది గుర్తించాల్సినటువంటి, గమనించాల్సినటువంటి సందర్భంలో ఎవరితో నేను మాట్లాడుచున్నాను, ఈ మాట్లాడాల్సిన అవసరం నాకేమున్నది, లేదా ఈ సందర్భం నాకేం అవసరమో అని గ్రహించలేని కారణాన ఎక్కడికి మానవ జీవిత పరిస్థితి పడిపోయిందో మనందరికీ తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా, ఈ ఉదయకాలమే నీవు నేను ఎవరితో సంభాషిస్తూ ఉంటున్నాం, దేనిని అనుసరిస్తున్నాం, దేనిని ఇష్టపడుతున్నాం, ఏది మనకు ప్రయోజనము, ఏది మనకు నిష్ప్రయోజనము అని గుర్తించాల్సిన, గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఇది ఇలాంటిది, అది అలాంటిది, ఈమె ఇలాంటిది, ఆయన అలాంటి వాడు, ఈ పరిస్థితి ఇది, ఈ పరిస్థితి ఇది అని ఎంతోమంది మమ్మల్ని అపోహలోనికి, అనుమానంలోనికి నడిపిస్తున్నటువంటి తరుణంలో ఏది నిజమో ఏది అబద్ధము అని గుర్తించలేనటువంటి పరిస్థితులు మేము జీవిస్తూ ఇలాంటి పతనమైనటువంటి జీవితానికి చేర్చబడుతున్నామేమో. మమ్మల్ని మేము ఒక్కసారి పరిశీలించుకుని ఆలోచన ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. గుర్తించలేక అవ్వ తాను రెస్పాండ్ అవుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. తద్వారా జరిగిన పరిణామాలన్నీ
ఇదిగో ఎంతో భయంకరమైనటువంటి జీవితానికి తీసుకుని వెళ్ళినవయ్యా. ఈ దినమున ఉదయకాల సమయమున మా అందరి జీవితాలలో మమ్మల్ని అనుమానంలోనికి నెట్టుచున్న, అపోహల్లోనికి తీసుకుని వెళ్తున్న, మా జీవితాలకు ప్రమాదాన్ని కలుగజేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను గుర్తించేటటువంటి కృపను దయచేయండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితికి గురైన వారుంటే లేవనెత్తి వారి స్థితులను మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగములను, వారి ప్రయాణములను దీవెన ఆశీర్వాదములతో నింపి ఈ దినమున ఇది జరగాలి దేవా అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను అంగీకరించి వారి అనారోగ్య పరిస్థితులను తీసివేసి ఆరోగ్యంలోనికి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.